రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పట్టణాలలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 11న నిర్వహించే మున్సిపల్ ఎన్నికలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తాము గత 2 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి తమ గెలుపుకు బాటలు పడతాయని ఆయన తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర కనీస వేతనాల కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్, ఎమ్మెల్యే విజయ రమణారావు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మార్పు రావాలి, మార్పు కోరిన ప్రజానికానికి మార్పును చూపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అత్యధిక శాతం గ్రామ సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా పెద్ద శాతం ప్రజలందరూ కూడా గెలిచారు. అదేవిధంగా ఈరోజు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి వచ్చాం. ఆ క్రమంలో 11వ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మొదటిగా మేము ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేయడానికి ప్రభుత్వాన్ని మేము చేస్తా ఉన్న కార్యక్రమాల విషయంలో ఆశీర్వదించమని, పెద్దపెట్టిన రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్లో కానీ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రాబోయే 3 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధిని చేపట్టడానికి ఇంకా మెరుగైన అవకాశాలు కల్పించాలని ప్రజలను కోరటానికి మీ ద్వారా ప్రజలందరి సహకారాన్ని కోరుతాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రత్యేకించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న పెద్దపల్లి కానీ, సుల్తానాబాద్ మున్సిపల్